ఉదాహరణకి ఆదామును కూడా తీసుకోండి. ఆదాము నువ్వు ఎక్కడా అని దేవుడు అడిగినప్పుడు, పాపం చేసిన తర్వాత చెట్టు చాటు దాక్కున్నప్పుడు ఆదాము నువ్వు ఎక్కడా అని తెలియనట్లుగా అడుగుతున్నాడు. వాస్తవం దేవుని తెలియదా? తెలుసు. అయినప్పటికీ ఎందుకు అడిగాడు తెలుసా? ఆదాము తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడుండాల్సిన వాడు ఎక్కడున్నావు, ఎందుకు చెట్టు చాటు దాక్కున్నావు, నువ్వు దిగంబరవని నీతో మాట్లాడిన వారు ఎవరు నువ్వు తెలుసుకోవాలి. నేను వద్దన్న పండ్లు తిన్నావా? చూసారా, మనం తెలుసుకోవడానికి దేవుడు కొన్నిసార్లు ప్రశ్న వేస్తారు గనుక మోషే తెలుసుకోవడానికి వేసిన ప్రశ్న ఇది. మరొక కోణంలో దీన్ని చూస్తున్నప్పుడు మోషేను దేవుడి ప్రశ్న వేస్తా, మోషే నీ చేతిలోది ఏమిటి అంటే, ఈ రోజు ఒకవేళ నీవు నీ చేతిలోది నా చేతిలో పెట్టగలిగితే నేను నిన్ను ఎలా మారుస్తానో చూడు. నేను నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి నడిపించగలను. ఎలాంటి స్థితిలో నువ్వు పడిపోయినా జారిపోయినా అక్కడి నుంచి నేను లేవనెత్తగలను అని చెప్పడానికి. త్వరగా చెప్పాలంటే అదే అధ్యాయం 4వ అధ్యాయం కొంచెం ముందుకు వెళ్తే మోషే కర్ర దేవుని కర్రగా పిలువబడింది. అంటే మోషే చేతిలోది దేవుని చేతిలోకి, దేవుని వశంలోనికి వచ్చి వేసిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి.